యూనివర్సల్ టుడే మరి ఇటీవల కవిత గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు కేసీఆర్ గారి గురించి. మారిన మనిషి మర మనిషి అంటూ ఆమె కొత్త పార్టీ పేరు అంటే పార్టీ పేరు ప్రతిపాదిస్తేనే అటు కేసీఆర్ పైన కేటీఆర్ పైన నిప్పులు కురిపించారు. మరి తన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా డిక్లేర్ చేశారు. మరి అటువంటి సందర్భంలో అసలు కేంద్ర ఎన్నికల సంఘం కూడా టీఆర్ఎస్ అనే పేరు కవిత పార్టీకి ఇచ్చారు. సో తెలంగాణ రక్షణ సేనగా కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. మరి మొత్తానికి కవిత కొత్త పార్టీ పేరు సంక్షిప్త నామం టీఆర్ఎస్ గా తెలంగాణ రక్షణ సేనగా ప్రతిపాదించారు. మొత్తానికి తనకి టీఆర్ఎస్ అనే పేరు రాసిపెట్టి ఉందేమో అని చెప్పి కవిత కూడా వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత 5 పేర్లలో దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం ఈసీఐ లేఖ. మరి మొత్తానికి కవిత 5 పేర్లను అందులో చూసుకున్నట్లయితే తెలంగాణ జాగృతి పార్టీ, తెలంగాణ జాగృతి అలా 5 పేర్లను ప్రతిపాదిస్తే అందులో ఒకే ఒక్క పేరు తెలంగాణ రక్షణ సేన అంటే సంక్షిప్త నామం టీఆర్ఎస్ గా వచ్చే విధంగా తెలంగాణ రక్షణ సేన ఒక్కటే ఉంటే ఆ 5 పేర్లలో ఆ ఒక్కదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి దాన్ని ప్రతిపాదించడం జరిగింది. మొత్తానికి ఇక్కడ చూసుకుందాం ఇన్ డీటెయిల్ గా. కవిత కొత్త పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి ఈ 5 పేర్లను తాను స్థాపించనున్న కొత్త పార్టీ కోసం కవిత ప్రతిపాదించారు. ఈసీఐకి ప్రతిపాదించారు. దీనిపై ఎన్నికల సంఘం తాజాగా స్పందించింది. మీరు ప్రతిపాదించిన 5 పేర్లలో తెలంగాణ రక్షణ సేనను పరిగణలోకి తీసుకున్నాం. ఈ పేరుతో వార్తాపత్రికలో పబ్లిక్ నోటీసు ఇవ్వడానికి అనుమతిస్తున్నాం. మొత్తానికి తెలంగాణ రక్షణ సేనగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి దాన్ని ప్రతిపాదించడం జరిగింది. కవిత ఏదైతే కోరుకుందో టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం కావాలని అదే పేరు రావడం. మరి టీఆర్ఎస్ పైన కవిత ఏ విధంగా స్పందించారో చూద్దాం. టీఆర్ఎస్ నాకు రాసిపెట్టి ఉందేమో కవిత. ఏప్రిల్ 25న మేడ్చల్లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో కవిత తమ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన అంటే అబ్రివేషన్ టీఆర్ఎస్ వచ్చే విధంగా ప్రకటించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించిన పేర్లలో అసలు ఆ పేరే లేదు. జాగృతి పేరు కలిసి వచ్చేలా 3 పేర్లను ప్రతిపాదించిన ఈసీఐకి తెలంగాణ రక్షణ సేన వైపు మొగ్గు చూపింది. ఈ పేరు కూడా సంక్షిప్తంగా టీఆర్ఎస్ గా ఉండడం పట్ల కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ట్విట్టర్ లో ఆమె స్పందిస్తూ తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ పునర్జీవనం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ ఇక ముందు అంకిత భావంతో పనిచేస్తా. జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో 3వ ప్రాధాన్యంగా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం యాదృచ్ఛికం. టీఆర్ఎస్ నాకు రాసిపెట్టి ఉందేమో అని కవిత పేర్కొన్నారు. మరి టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేనగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడం, దాన్ని ప్రతిపాదించడం పైన కవిత అటు సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే అసలు టీఆర్ఎస్ పేరు నాకు రాసిపెట్టి ఉందేమో అని చెప్పడం జరిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.